ట్రేడింగ్ సెటప్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈ రోజు మీకు షేర్ చేస్తాను అనమాట అండి. సో ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫాలో అవ్వాల్సింది వచ్చి రిస్క్ మేనేజ్మెంట్ అండి ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒక ట్రేడ్ లో మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకుని, సో మీ క్యాపిటల్ బట్టి ఎంత పర్సంటేజ్ ఆఫ్ యువర్ క్యాపిటల్ మీరు రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు పెర్ ట్రేడ్, రైట్? సో దీని ఆర్పిటి అంటారు అన్నమాట అండి. సో మెషిన్ కి ఆర్పిఎం ఎలాగో, సో అలాగే ప్రతిదానికి కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఎలాగుంటాయి, అలాగే మన ట్రేడర్స్ కి మనకు కావాల్సిన ఆర్పిటి అనమాట, అంటే రిస్క్ పర్ ట్రేడ్ అనమాట. అంటే ఒక ట్రేడ్ లో మీరు ఎంత రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు అనేది ముందుగానే మీరు డిఫైన్ చేసుకుని, సో దాని రిస్క్ మేనేజ్మెంట్ మీరు స్ట్రిక్ట్ గా ఫాలో అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఒకవేళ కనుక రిస్క్ మేనేజ్మెంట్ మనం డివియేట్ అయ్యామనుకోండి, రైట్? సో అంటే మన హోప్ ట్రేడ్ అంటాం అనమాట. అంటే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, బట్ కానీ మనం మళ్ళీ రికవర్ అవుతులే, సో మళ్ళీ పైకి వస్తుంది, మన బయింగ్ ప్రైస్ వస్తుంది, సో లేదంటే మన టార్గెట్ రీచ్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, ఇలాగ మన ఎక్స్పెక్టేషన్స్ చేసి మనం ట్రేడ్ చేస్తే అది ట్రేడింగ్ అవ్వదన్నమాట అండి. సో దాన్ని గ్యాంబ్లింగ్ అని అంటారు అన్నమాట అండి. సో అందువల్ల ప్లీజ్ డూ ట్రేడ్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్.